హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కొత్తగా చూస్తున్నవారు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ ఏపీ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు జూలై నెలకు సంబంధించి జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు అయితే ఆ ఆగస్టు నెలలో లేట్ అయిందండి. అంటే ఆగస్టు 1 తేదీ, 2 తేదీ, 3 తేదీ వరుసగా జీతాలైతే జమయ్యాయి. ఆ తర్వాత మనకి ఏదైతే ఉందో ఆగస్టు 4, 5, 6 తేదీలలో జమ కాలేదన్నమాట. సో, మళ్ళీ తర్వాత మనకు ఆగస్టు 7, 8 తేదీలలో పూర్తి స్థాయిలో జమయ్యాయి. సో, ఇందులో మెజారిటీ పర్సెంట్ అయితే 1, 2 తేదీలలో ఎక్కువ జమయ్యాయి. మిగిలినవి 3 తేదీలో ఇక ఇక్కడైతే పేమెంట్స్ జరగలేదు. ఆ మిగిలినవైతే ఇక్కడ పేమెంట్స్ జరిగాయన్నమాట. సో, ఈ విధంగా అయితే రేషియో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఉద్యోగ పెన్షనర్స్ అంతా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆగస్టు నెలకు సంబంధించి జీతాలు 1, 2 తేదీలలో జమ అవుతాయనైతే చెప్తున్నారు. ప్రకటన చెప్తున్నారు. సో, మరి ఇవి మనకు సెప్టెంబర్ నెలలో 1 తేదీ జమ అవుతాయా? 1, 2 తేదీలలోనే జమ అవుతాయా? లేదంటే ఆగస్టులాగా ఈ విధంగా మనకు ఇక్కడ ఆగస్టులాగా అయితే జమ అవుతాయని అయితే చాలామంది డౌట్ అయితే ఉందండి. సో, దానికోసం అయితే ఇప్పుడు చూద్దాము. సో, ఫ్రెండ్స్, మనకు ఆగస్ట్ నెలలో ప్రాబ్లమ్ ఏంటంటే, అప్పుడు సీఎఫ్ఎంఎస్ అనేది అప్డేట్ కోసం ఇచ్చున్నారనమాట. సో, సీఎఫ్ఎంఎస్ అప్డేట్ చేయటం వల్ల అక్కడ మనకు ఏమైందంటే, ఈ మెయింటెనెన్స్ అనేది పడింది. ఈ 3 డేస్ కూడా. సో, ఈ 3 డేస్ అనేది మెయింటెనెన్స్ పడింది. సో, మనము ఈ మెయింటెనెన్స్‌ని తీసేస్తే ఇక్కడ మనకు చూసుకోవచ్చు. 1, 2, 3 ఇక్కడ మరొకటి. సో, మొత్తం 5 రోజులు మనకు జమైన రోజులు 5 రోజులు. కాబట్టి 1, 2, 3, 4, 5 ఈ 5వ తేదీ లోపల ఇప్పుడు మనకు మెయింటెనెన్స్ లేదు కాబట్టి, సో, సెప్టెంబర్ నెలకు సంబంధించి 1-5వ తేదీ లోపలైతే జీతాలైతే ఖచ్చితంగా జమ అవుతాయండి. సో, ఇదైతే కన్ఫర్మ్ అన్నమాట. సో, దీనికి క్లారిటీ అయితే వచ్చేసింది. ఇకపోతే రెగ్యులర్ పేరోల్ అంటే మన డీడీఓలు ఉద్యోగ పెన్షనర్ల బిల్స్ అప్‌లోడ్ చేయడానికి 18థ్ ఆగస్ట్ నుంచి అయితే అలాగే 25థ్ ఆగస్ట్ వరకైతే టైం ఉందన్నమాట. సో, మనకు ఈరోజు మనకు 23rd ఆగస్టు మనకు ఈ రోజు వరకైతే చూసుకున్నట్లయితే ఎంప్లాయీకి సంబంధించి బిల్స్ అన్నీ గూడా కంప్లీట్ అయిపోయాయండి. సో, ఎంప్లాయీకి సంబంధించి బిల్స్ అన్నీ గూడా అప్‌లోడ్ అయిపోయింది. ఇక మనకు ఈ ఎంప్లాయీకి సంబంధించిన బిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అయిన ఈ బిల్స్ అనేవి మనకు ఎస్‌టీఓ గారి చేత గూడా అప్రూవల్ అయిన బిల్ అన్నీ గూడా మనకు బిల్ నంబర్ జనరేట్ అవ్వడము. అలాగే తర్వాత స్టేజి మనకు పే స్లిప్ డౌన్‌లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, చాలామంది ఉద్యోగులకైతే పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. సో, ప్రతి ఒక్కరు గూడా పే స్లిప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు ఎవ్రీ మంత్ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల మన యొక్క ఈ ఎర్నింగ్స్ అలాగే డిడక్షన్స్ సో, ఈ విధంగా ఎర్నింగ్స్, డిడక్షన్స్ అనేవి మనము చెక్ చేసుకోగలుగుతాము. ముఖ్యంగా మనకు బేసిక్ పే అలాగే డీఏ, హెచ్ఆర్ఏ ఏమైనా మార్పున్నాయా? లేవా? సో, ఈ మనకు పెరిగిన డీఏ వచ్చిందా లేదా? 33.67% అయితే డీఏ రావాలి. ఇక్కడ మనకు బేసిక్‌తో అవన్నీ సరిపోల్చుకొని మనము
మనం గూడా ఒకసారైతే కాలిక్యులేట్ చేసుకోవడం మంచిదండి. అలాగే మనకు డిడక్షన్ సైజు ఇక మనకు సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అయితేనేమి, అలాగే లోన్‌కు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ ఇక టాక్స్ సంబంధించి ఈ డిడక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు గ్రాస్ అమౌంటు, ఇక్కడ నెట్ అమౌంటు రావటం జరుగుతుంది. సో, ఇవన్నీ ప్రతి ఒక్కరు గూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, కాబట్టి ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ అనే గాదు, పెన్షనర్స్ గూడా పే స్లిప్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానికోసం అండి. సో, ఇక పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనకు ఆగస్టు 30-31 కల్లా ఇవన్నీ గూడా మనకు ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే వెళ్తాయండి. సో, ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కి ఏవైతే 31 లోపల వెళ్తాయో అవన్నీ గూడా మనకు సెప్టెంబర్ 1 తేదీన జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 సండే అయినప్పటికీ గూడా జీతాలు, పెన్షన్‌లయితే జమ అవుతాయి. ఇక పెన్షనర్స్ విషయానికొచ్చినట్లయితే సో, పెన్షనర్స్ గూడా పై విధంగానే పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే అండి. సో, ఇక పెన్షన్‌కి సంబంధించి ప్రెజెంట్ బిల్స్ అయితే 21, 22 తేదీ, అలాగే ఈరోజు 23 తేదీ. సో, ఇంకా బిల్స్ అయితే అప్‌లోడ్ అవుతూ ఉన్నాయి. సో, బిల్స్ అయితే అప్‌లోడింగ్‌లోనే ఉన్నాయండి. సో, పెన్షనర్స్ బిల్స్ మాక్సిమం 25థ్ లోపల అయితే అప్‌లోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, అప్‌లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈలోపు మనకు సైమల్టేనియస్‌గా ఎస్‌టిఓలు కూడా 25థ్ లోపల మాక్సిమం బిల్స్ అయితే అప్రూవల్ చేస్తారు. సో, ప్రెజెంట్ ఈరోజు 23 తేదీ. సో, ఈ రోజుటి వరకు సారీ ఫ్రెండ్స్ 22 నిన్న నైట్ వరకైతే ఇంకా ఏ బిల్లులు అప్రూవల్ కాలేదు. సో, ఈ రోజు నుంచయితే అప్రూవల్ అయితాయన్నమాట. సో, వన్స్ అప్రూవల్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ గూడా సేమ్ అంతే. ఇదే ప్రాసెస్ అండి. బిల్ నంబర్స్ అనేవి జనరేట్ కావడము, తర్వాత పే స్లిప్స్ డౌన్‌లోడ్ కావడము, ఈ విధంగా ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కు 31 లోపల చేరుకున్న బిల్లులన్నీ గూడా మనకు సెప్టెంబర్ 1 తేదీన జమ అవుతాయి. ఇకపోతే కొన్ని బిల్స్ చెక్ చేయడం జరిగింది. అవి గూడా చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఒక బిల్ అయితే స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి. సో, బిల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నట్లయితే మనకు ఉద్యోగులకు సంబంధించి బిల్స్ అయితే నిధి యాప్‌లో, అదే పెన్షన్‌కి సంబంధించి నిధి పోర్టల్. సో, ఇక్కడైతే మనము మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ అండ్ పాస్వర్డ్‌తో అయితే చెక్ చేసుకోవచ్చండి. ఇకపోతే బిల్ స్టేటస్ చెక్ చేసినట్లయితే ఇది విజయవాడ బిల్ అండి. సో, మున్సిపాలిటీకి సంబంధించి ఈ బిల్ అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉంది. మరొక బిల్ స్టేటస్ చెక్ చేయగా ఈ బిల్లు ఏదైనా మనకు పేమెంట్ జరిగితే సక్సెస్ అనేది ఈ విధంగా చూపిస్తుందండి. సో, కాబట్టి ఇది గతంలో బిల్లు. సో, ఇప్పటి బిల్లయితే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, ఇదండి ఇప్పటి వరకున్న తాజా సమాచారం. సో, వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా వీడియోకైతే ఒక లైక్ చేసి, అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో, ఉద్యోగులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.